హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫుట్పాత్ మీద చిన్న ఫుడ్ కోర్టు పెట్టుకుని బిజినెస్ చేసుకునే చిరు వ్యాపారి నుంచి సెలబ్రిటీ స్థాయికి ఎదిగిన కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే కుమారి ఆంటీ తన 12 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. భారీ బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేసి తన కలను నెరవేర్చుకుంది. అంతేకాదు తాను తన కలను ఎలా సాధ్యం చేసుకుందో వివరిస్తూనే మహిళలకు బంగారం లాంటి చిట్కా చెప్పింది కుమారి ఆంటీ. ఏంటి ఆ చిట్కా? ఇంతకు బంగారం కొనాలని భావించే మహిళలకు ఆమె చూపిన సింపుల్ చిట్కా ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లింకులను ఇతరులకు షేర్, ఒక లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని ఆసక్తికర రాజకీయ, వ్యాపార, సినిమా, ప్రభుత్వ సంక్షేమ పథకాల పూర్తి వివరాల కోసం మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయించండి. కుమారి ఆంటీ అంటే నేడు తెలియని వారుండరు. ఎందుకంటే నేడు ఆమె కూడా ఓ సెలబ్రిటీయేనని చెప్పవచ్చు. రోడ్డుపై ఫుడ్ బిజినెస్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంపాదనను మించి ఉన్నత హోదా ఉన్న ఉద్యోగులా సంపాదిస్తున్న కుమారి ఆంటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. దీనికి కారణం ఆమె వ్యాపారమే కాదు, వ్యాపారంలో ఆమె కస్టమర్లకు ఫుడ్ ధరల గురించి తెలియజేసే విధానం కూడా ఒకటి. ఫుడ్ ధరల గురించి చెప్పడంలో కుమారి ఆంటీ ప్రదర్శించిన ప్రత్యేక శైలి సోషల్ మీడియాలో ఆమెను ఓ సెలబ్రిటీని చేసేసింది. కుమారి ఆంటీ చెప్పే విధానంతోనే ప్రత్యేక వీడియోలు రూపొందాయి. మీది మొత్తం 1000 అయిందమ్మా, 2 లివర్లు ఎక్స్ట్రా అంటూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిన కుమారి ఆంటీకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ వీడియోలే కనిపిస్తాయి. గచ్చిబౌలిలో ఫుట్ పాత్ మీద ఓ ఫుడ్ కోర్టు పెట్టుకున్న ఈ కుమారి ఆంటీ ఏకంగా ప్రభుత్వాన్నే కదిలించిందంటే ఆమె ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. ఆమె వంటల్లోని రుచో, ఆమె మాటల్లోని ఆప్యాయతో తెలియదు కానీ కుమారి ఆంటీ భోజనానికి ఎక్కడలేని డిమాండ్ పెరిగింది. చిన్న ఫుడ్ కోర్టుకు వేలాది మంది కస్టమర్లు పోటెత్తగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. పోలీసులు రంగంలోకి దిగటం, ఆమె ఫుడ్ కోర్టు అక్కడి నుంచి తీసేయటం, ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా స్పందించి మళ్లీ ఎప్పటిలాగా వ్యాపారం చేసుకోవచ్చని కుమారి ఆంటీకి స్పెషల్ పర్మిషన్ ఇవ్వటం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కుమారి ఆంటీని తెలుగు రాష్ట్రాల్లో మరింత ఫేమస్ చేసిందని చెప్పవచ్చు. అప్పటి వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోల్లో సెన్సేషన్ గా మారిన కుమారి ఆంటీ ఆ తర్వాత టీవీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కేవలం యువతకు మాత్రమే చేరువైన కుమారి ఆంటీ పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ చేరువైంది. ఎంతో కష్టపడి బిజినెస్ చేస్తూ యూట్యూబర్ల చలవతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిన కుమారి ఆంటీ తన 10 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. ఓ ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో భారీ నగను కొనుగోలు చేసింది. ప్రతి మహిళకు ఉన్నట్టుగానే కుమారి ఆంటీకి కూడా బంగారం అంటే ప్రేమ. ఎప్పటి నుంచో పెద్ద పెద్ద బంగారు నగలు సింగారించుకోవాలనుకునేదాన్ని అంటూ తన మనసులో మాట చెప్పింది కుమారి ఆంటీ. అయితే ఒకేసారి అంతంత డబ్బు పెట్టి కొనుక్కోవటం సాధ్యం కాదు కాబట్టి తాను పొదుపు చేసుకున్న డబ్బులను నెలకింత అన్నట్టుగా ఓ ప్రముఖ జ్యువెలరీ దుకాణంలో పెట్టిన ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో కడుతూ వస్తున్నట్టు తెలిపింది. సుమారు 12 సంవత్సరాలుగా వాయిదాలు కడుతున్నట్టుగా కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది. ఇలా తాను పెద్ద బంగారు ఆభరణాన్ని సొంతం చేసుకున్నానని కుమారి ఆంటీ తెలిపింది. వాయిదాల పద్ధతిలో కట్టి కొనుక్కోవడమే మహిళలకు సువర్ణ అవకాశమని, ఒకేసారి పెద్ద మొత్తం పెట్టి కొనుక్కోలేం కాబట్టి పొదుపు చేసుకున్న డబ్బులను కడుతూ ఇలా ఒక్కసారి ఆభరణం తీసుకోవచ్చని మహిళలకు మంచి చిట్కా కూడా చెప్పారు కుమారి ఆంటీ. అయితే ఎన్ని తులాలు తీసుకున్నది అన్న విషయానికి మాత్రం కుమారి ఆంటీ రివీల్ చేయలేదు. కానీ కుమారి ఆంటీ తీసుకున్న ఈ టెంపుల్ భారీ జ్యువెలరీని చూస్తే ఆమె ఎన్ని తులాల బంగారం కొన్నదో అంచనా వేయడం మహిళలకు పెద్ద విషయమేమీ కాదండోయ్. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కడతాను నేను. అంటే నెల కడతాను అనమాట. లేడీస్కి ఇది ఒక అవకాశం అనమాట. కదా ఒకసారి చేయించుకోవాలంటే చేయించుకోలేం కదా, కాబట్టి కొంచెం ఏదో లేడీస్ కొంచెం పొదుపు చేసుకునే ఇలా నుంచి ఇలా, ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెం గోల్డ్ అంటే ఇష్టం కదా, ఇలా కొంచెం పొదుపు చేసుకొని నెలకి దాన్ని ఒకసారి సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోలేము. దాన్ని బట్టి కొంచెం సేవ్ చేసుకొని పట్టుకుని ఒకసారి తలుపు మజూరు లేకుండా ఇస్తున్నారు కదా, అలా అప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి తీసుకుంటాను. అంటే ఎన్ని తులాలు తీసుకుంటారు మీరు గోల్డ్? అంటే స్కీమ్ బట్టి, మనం పొదుపు చేసే దాన్ని బట్టి. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.